గట్టుపల్ మండలంలో వెల్మకన్నె గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఆర్బి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రచయిత అయిన అందశ్రీ మరణ వార్త విని ఎంతో విచారించాను. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు సాహిత్యం పోషించిన పాత్ర చిరస్మరణీయం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఒక గొప్ప రచయితగా ఎదిగిన ఆయన జీవనం ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకం. ఒక గొప్ప రచయితను కోల్పోవడం తెలుగు సాహిత్యం చేకూరాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నిమ్మల లింగయ్య, అద్దంకి దేవదాస్, దేవరకొండ వాచస్పతి, మల్లయ్య, మల్లేష్, జబానిసా బేగం, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు. 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి అటు 10 జిల్లాలన్నీ ఉంటాయి. దాన్ని కూడా మార్చి 33 జిల్లాలు అయినందుకు ఆ చరణాన్ని కూడా మార్చి అతను మహోన్నతమైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. మనం కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని మనలో ఉన్నటువంటి టాలెంట్ని కూడా బయటికి తీసుకురావాలని, తర్వాత అతను ఎక్కడన్నా ఆత్మశాంతి కలగాలని, తర్వాత అతనికి నివాళులు అర్పిస్తూ ఉపన్యాసాన్ని ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగింది. మన జాతీయ గీతం ఫస్ట్ ఎప్పుడో 2014 అప్పుడే పెడతారు అనుకున్నాను, పెట్టలేదు. మొన్ననే జాతీయ గీతం కానీ అప్పటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పటి నుంచి కూడా అందరికీ అంటే ఈ తెలంగాణ జాతీయ గీతం. ఇప్పుడు ఈ గీతం అనేటటువంటిది 10 జిల్లాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు 10 జిల్లాలు అనేది దాన్ని కూడా మార్చి 33 జిల్లాలు అయినందుకు ఆ చరణాన్ని కూడా మార్చి అతను మహోన్నతమైనటువంటి వ్యక్తిగా అతను ఉన్నాడు. మనం కూడా అతన్ని ఆదర్శంగా తీసుకొని